హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ విజయం ముచ్చట్లు. బాగున్నారా? నేనైతే నిన్న కొంచెం వర్షం పడుతుంది కదండి, అందుకని చెప్పేసి అయితే వరలక్ష్మి వ్రతానికి కలసం మీద పెట్టిన కొబ్బరికాయ, అలానే నేను శ్రీపాద వల్లభ స్వామి టెంపుల్కి వెళ్ళామండి. అక్కడ కూడా పూజలో ఒక కాయ ఇచ్చారు. అయితే ఆ కాయ నాకు ఇచ్చింది కాదు, అంటే ఐ మీన్ ఎలా అంటే ఒక పెద్ద ఆయన నాకు అమ్మాయి కాయ పట్టుకెళ్ళు బుక్ ఫోటో అయితే వేరే వాళ్ళకి ఇచ్చేసాను. తీసుకెళ్తావు తల్లిగా, నా మనవరాలు ఇక్కడ మలేషియాలో ఉంటుంది, నా మనవరాల్లో అనిపించావు అని చెప్పేసాను అన్నారండి. సరే అని తెచ్చాను, అది పక్కన పెట్టాను. సరే అయితే దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయ అయితే చాలా రోజులు అయిపోతుంది, 2 వారాలు అయిపోతుంది, తర్వాత పాడైపోతుంది. అంటే అంత మొత్తం పీచ్ అంతా తీయలేదని నేను పాడైపోతుంది, మళ్ళీ తర్వాత మనమే ఫీల్ అవ్వాలి కదా, అయ్యో కుళ్ళిపోయిందనో పాడైపోయిందనో. అందుకని చెప్పేసి మా వారిని అయితే నేను శనివారం దేవుడి నిమజ్జనం చేసేటప్పుడు కొట్టమని చెప్పేసి అన్నాను. ఆయన కొట్టేశారండి. ఆ కాయ ఈ కాయ అలానే వినాయక చవితి కొట్టిన కొబ్బరికాయలో ఒక పెంచి అయితే వేరే దానికి పాడేశాను. ఇంకొక పెచ్చు ఉంది. ఈ మూడింటిని కలిపేసి మొక్కలు అయితే పోసేసానంటే నాకు పీట మీద కోరడానికి అయితే నాకు అవ్వదు, ఎందుకంటే చిన్న అదే హెల్త్ ప్రాబ్లం వలన. అందుకని ఇంకెలా కాదని చెప్పేసి కూర్చొని అయితే చాక్తో కట్ చేసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి. పెద్ద పెద్ద ముక్కలుగా చేస్తే మిక్సీ పాడవుతుందని చాలా ఉల్లిపాయ తరుగులాగా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాను. ఆ కట్ చేసిన ముక్కలన్నీ కూడా 4 ట్రిప్పుల్లో అయితే మిక్సీ పట్టేశానండి. మిక్సీ పట్టేసేసి దాన్ని నేనైతే మాత్రం 3 కాయలు అంటే 2 కాయలన్నర ఉంది కదండి పెద్ద కొబ్బరికాయలు. అయితే అందులో నేను ముందు చెప్పడం ఒకటి మర్చిపోయానండి. ఒక కాయలు అయితే మాత్రం దేవుడి దగ్గర నుంచి తెచ్చుకున్న కాయలు అయితే కొబ్బరి పువ్వు వచ్చిందండి. అదైతే వీడిగా తీయలేదు, చెక్క పువ్వు వచ్చింది. అయ్యో అనుకున్నాను, లేకపోతే అలానే ఉంచేస్తే కొబ్బరి మొక్కే అవును. సరే అని చెప్పేసి ఇంకా కొట్టేసాం కదా, అంటే పీచు ఒలిచేసాను. పీచు ఒలవక ముందు చూసుకుంటే సరిపోయాను. ఇంకా అది మిక్సీ పట్టేసి ముద్ద కింద అయితే తీసేసుకున్నానండి. అంటే పొడి పొడిగా వచ్చేసింది. దాంట్లో నేను బెల్లం మొత్తం 1/2 కిలో బెల్లం వేసానండి. ఒక 1/2 కిలో సుమారు పట్టిక పంచదార వేసానండి. అది ఎక్కడది అంటే దివుల తిరుపతిలో నేను మాల వేసుకున్నప్పుడు మే నెలలో పంతులు గారు ఇచ్చారు అక్కడ. దాన్ని అయితే గుండ చేసుకుని డబ్బాలో ఉంచుకున్నాను, అది కూడా వేసానండి. 3 ప్రసాదాలు అయినాయి కదా, ఈ 3 కూడా వేసేసి నేను మరొకటి మర్చిపోయాను మీకు చెప్పడం. కొబ్బరికూర తురుము మిక్సీ పట్టేటప్పుడైతే 3 యాలక్కాయలు అయితే అందులో మిక్సీ ఆడేటప్పుడే వేసేసానండి. ఎందుకంటే ఇంకా తొక్కలు మనకు నోటికి అంటుకోకుండా ఉంటాయి, శుభ్రంగా అందులో ఉడికిపోయి మనకి ఆరోమా కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి అందులో మిక్సీ పట్టేశాను. మొత్తం అంతా కూడా అలా మధ్యలో కొంచెం ఆవిరి మీద అయితే నీళ్ళు పెట్టానండి. ఎందుకంటే బెల్లం కరగాలి. ఇందులో వాటర్ అస్సలు ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదండి. దీన్ని ఆవిరి మీద కిందకి ఒక్కొక్క చుక్క డ్రాప్ కిందకి పడుతుంది కదా, దానికి ఈ మొత్తం ఇదంతా కూడా తడిచిపోయి మనకి మగ్గి బాగా పాకానికైతే వస్తుందని చెప్పేసి కంచం మూత పెట్టాను. ఇంకొద్దిసేపటికి అయితే తీసేసానండి. తీసేసాక ఇలాగ దగ్గరికి అయితే అయిపోయింది. కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఉండలు చేసుకోవాలండి, చల్లారిపోతే మళ్ళీ గిన్నెకంతా పట్టేసుకుంటుందండి. అందుకని చెప్పేసి వేడివేడిగా ఉన్నప్పుడే కొంచెం వేడి తగ్గట్టుగా చేసుకొని ఉండలైతే చుట్టేసుకున్నానండి. చుట్టేసుకొని తినేసాను. నేనైతే మాత్రం అమ్మయ్య కోరిక తీరిపోయింది. మరి మీరు కూడా కొబ్బరికాయని దేవుడి దగ్గర పెట్టిన కొబ్బరికాయని ఇలా నేనైతే ఇంకా ప్రసాదంగా ఎవరికైనా పంచిపెట్టదు. నాకైతే నిన్న సాయంత్రం పాలేసి ఆయన వచ్చారు, ఆయనకైతే ప్రసాదంగా పెట్టానండి. ఓకేనండి, మీరు కూడా ప్రసాదాన్ని ఎలా వినియోగించారు ఏంటో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనండి, నేను పెట్టే వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.